శ్రీమాత్రే నమః. మణిద్వీప వర్ణన. బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సర్వలోకోస్తయశ్రుతా మణిద్వీప స ఏవాస్తి యత్ర దేవీ విరాజతే. సర్వస్మాదధికో యస్మాత్ సర్వలోకస్తతః స్మృతః పురా పరాంశయైవాయం కల్పితో మనసేచ్ఛయా. సర్వాదౌ నిజవాసార్థం ప్రకృత్యా మూలభూతయా. కైలాసాదధికో లోకో వైకుంఠాదపి చోత్తమః గోలోకాదపి సర్వస్మాత్ సర్వలోకోऽధికः స్మృతః. న తత్సమం త్రిలోక్యాం తు సుందరం విద్యతే క్వచిత్. ఛత్రీభూతం త్రిజగతో భవసంతాపనాశకం. ఛాయాభూతం తదేవాస్తి బ్రహ్మాండానాం తు సత్తమ. బహుయోజన విస్తీర్ణో గభీరస్తావదేవ హి. మణిద్వీపస్య పరితో వర్తతే తు సుతోదధిః. మరుత్సంఘట్టనోత్కీర్ణ తరంగः శతసంకులః. రత్నాచ్ఛవాలుకాయుక్తో झषशङ्खसमाकुलः. వీచిసంఘర్ష సంజాత లహరీకణశీతలః. నానాధ్వజసమాయుక్త నానాపోతగతాగతైః. మణిద్వీప వర్ణన. శ్రీ వ్యాసుని వచనము. బ్రహ్మలోకానికి పైన సర్వలోకము విరాజిల్లుతూ ఉంటుంది. దానినే మణిద్వీపము అంటారు. అందులో శ్రీ త్రిభువనేశ్వరీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అన్ని లోకాల కంటే అధికమైనది కావడం వలన మణిద్వీపాన్ని సర్వలోకము అంటారు. శ్రీ పరాంబికాదేవి తన సంకల్ప మాత్రము చేతనే ఈ ద్వీపాన్ని నిర్మించింది. మూల ప్రకృతిదేవి సకల సృష్టికి ముందే ఈ మణిద్వీపాన్ని తన నివాసముగా ఏర్పరచుకొనింది. కైలాసము కంటే మిన్నగా, వైకుంఠము కంటే ఉత్తమంగా, గోలోకం కంటే శ్రేష్టముగా ఒప్పుతున్నది కాబట్టి దీనిని సర్వలోకము అంటారు. 3 లోకాలలోనూ దీనిని మించిన సుందరమైన నగరము ఇంకొకటి లేనేలేదు. ముజ్జగములకు గొడుగు వంటిది. సంసార సంతాపాన్ని నశింపజేసేది. బ్రహ్మాండాలన్నింటికీ చల్లటి నీడ వంటిది. ఇది ఎన్ని ఆమడల వైశాల్యం కలదో అంత గంభీరమైనది. ఈ మణిద్వీపానికి 4 వైపులా అమృత సముద్రము విలసిల్లుతూ ఉంటుంది. అందులోని గాలి తాకిడులకు ఓవెత్తున లేచే చల్లటి కెరటాలు, రతనాల ఇసుక ప్రదేశాలు, దక్షిణావర్తము మొదలైన వివిధ శంఖాలు, అనేక వర్ణాల చేపలు కనువిందు చేస్తూ ఉంటాయి. అందులో తరంగాల వరుసలచే కలిగిన చల్లటి నీటి తుంపురలు వివిధములైన టెక్కముల టెక్కుతో అటూ ఇటూ పయనించే అందాల పడువలు, శోభలు వెలరారుతుంటాయి. ఈ పొడవైన తీరములో కనులకింపైన సొంపైన బంగారు చెట్ల వరుసలు ఉన్నాయి.